हरीशा नारदम हरीशा नारदम हरीशा नारदम तेलंगाना మగోళ్ళంతా రాకుండా వాళ్ళని రమ్మనే లేడీస్ అర్థమైందా లేట్ వీట్ వచ్చి టిప్పలు పెట్టినాను ఏం విశేషాలు ఏం జరుగుతా ఉంది సో మాట్లాడిన అక్క చెల్లెళ్ళు వస్తారు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అయింది. 2 ఏళ్ల మీద 2 నెలలు అయిందా? మరి 6 గ్యారెంటీలను కార్డులు పంచారు ఇంటింటికి. ఏమన్నారు? అవ్వా తాతకు 4,000 పెన్షన్ ఇస్తాము అన్నారు. అన్నారా? 4,000. డిసెంబర్ నెలలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే 4,000 వస్తాయి. మీ మెంబర్ కాళ్ళొత్తుతాడు, డిస్ట్రిక్ట్ తెలుస్తాడు, మీ మెంబర్ వచ్చి నీ కాళ్ళొత్తుకట్టు చేస్తాము, 4,000 ఇస్తాము అన్నారు. అన్నారా? ఇక వచ్చమన్నా కోసమకు అప్పుడు కేసీఆర్ 2,000 ఉంటే 2,000 ఇచ్చిందా? 2,000 ఇచ్చింది కదా కేసీఆర్. మరి ఇప్పుడు కోసమకు 4 వచ్చాయా? వస్తూ 4,000 వచ్చినాయి ఎవరికైనా? అదే 4,000 ఆశ చెప్పారు మనకు. ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలల నుంచి అంటే ఎంత దాచి పడ్డట్టు? నెలకు 2,000, ఇంకా నెలలు అంటే ఒక్కొక్క తాండకు 50 కాంగ్రెస్ పడ్డా లేదా? 57,000 ఇచ్చినట్టునే కాంగ్రెస్ వాడు అవుతాడు కదా. మరి ఇప్పుడు ఏమన్నారు మనకు? డిసెంబర్లోనే ఇస్తాం 4,000 అన్నారు. మీకు ఆదుకుందో లేదో అప్పుడు కేసీఆర్ సార్ గెలిచినప్పుడు 4 గెలవల్లో 2,000 ఇస్తా అన్నాడు. 2,000 బరాబర్ ఇచ్చిందా లేదో అది చూసుకోండి. మొదటి 2,000 ఇచ్చింది, గెలవల్లో 2,000 అన్నాడు, బరాబర్ 2,000 ఇచ్చిందా లేదా? వీళ్ళు 4,000 అన్నారు. మరి ఏమే అమ్మా? కేసీఆర్ ఇచ్చిన 2,000 సమయం దక్కుతున్న కొడుకోవాలి. నేను దానికి ఓడతాడు. ఆయన భగవంతుడు మాకు, ఆయన దేవుడు. అయితే మా అక్క చెల్లెలకు ముచ్చట ఏంటంటే, అక్క చెల్లెలకు ఆసరగా, అన్నా తాతలకు అండగా బీఆర్ఎస్ పార్టీ మేము గట్టి కొట్లాడుతున్నాం. ఏమని?
బిడ్డ 4,000 ఇప్పిస్తామని రోజు అసెంబ్లీలో అడుగుతున్నాను. నాకు చెప్పింది అప్పుడు కేసీఆర్ సార్ మీద నేను మళ్ళీ గెలిపింది, నేను ఒక్కసారి 4,000 ఇవ్వ, ఒక 53,000 చేస్తా, మళ్ళీ 35,000 చేస్తా, లాస్ట్కు 4,000 చేస్తా అని కేసీఆర్ చెప్పింది. నేను ఒక్కడేసారి 4 ఇస్తాను, ఇక డిసెంబర్లో 4 ఇస్తామంటే అందరూ నన్ను గెలిపించారు. గెలిచినట్టే మరి సపోర్ట్ చేస్తారా? మోసం అయిపోయింది. మరి ఇప్పుడు ఆ 4,000 ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా ఓట్లకు వస్తారట కాంగ్రెస్. ఏమనుకుంటున్నారు? అక్కజనులకు ఏమో చేతిలో సూరవేట్ అయిపోయాయి, 2,000 ఇస్తే ఓటేస్తాను అనుకుంటున్నారు. మనం వాళ్ళకంటే తెలివికల్లా ఉండాలి. 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి, మరి 4,000 పెన్షన్ ఇస్తామని 52,000 బాకీ పడ్డాడు. అవి ఇచ్చినట్టుగా ఓటు ఇస్తామని అనాల్లో వద్దాం మనం. అట్లా అయితేనే ఇస్తారు. మీ మహిళలకు మీ అందరికీ మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మి అంటే నెలకు 2,500 మీ బ్యాంకులలో ఇస్తామని చెప్పిందా? మంచిగా ఎవరుతుంది 2,500 అంటే ఎంత బాకీ పడ్డది ఇప్పుడు? 65,000 రూపాయలు ఒక్కొక్క చెల్లెకు ఒక అక్కకు కాంగ్రెస్ గవర్నమెంట్ బాకీ పడ్డది. మన బాకీ కార్డు మంచిగా వచ్చిందా మీకు? అంటే ఎంత బాకీ పడ్డది అని ఒక ఐదు తీసుకుంటున్నాను మీ అందరూ. అంటే ఇప్పుడు మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి 65,000 రూపాయలు బాకీ పడ్డది. అది ఇవ్వాలన్నా ఒక మరి మహాలక్ష్మి చెప్పేది, 4,000 పెన్షన్ చెప్పేది, కుటుంబంగా ఇస్తామన్నారు. ఇచ్చగా కేసీఆర్ ఉండగా 6,000 పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. బరాబర్ ఇచ్చిందా లేదా? అందరికి 1,00,000 రూపాయలు ఇచ్చింది. కాన్పుకు పోతే సర్కార్ దాఖలుగా కేసీఆర్ చిప్పించిండు, ఇక అన్నం పెట్టి తల్లిని పిల్లలు ఇటు కనిపించింది. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చింది కదా, ఇక మీరు తెలంగాణకి వస్తుంటే అనుకున్నారు, అన్ని ఓట్లు ఇవ్వాలని అన్నారు. మరి వచ్చింది ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్లలు దాకత్తలేదు, లేదైతే మున్పట్లే కట్టలేదు. బంగారం ఇవ్వలే కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది. ఎంతైంది? 1,60,000 అయిపోయింది. పేదలు అయితే చుట్టమట్టలు చేసేది కష్టమైపోయింది. రేవంత్ రెడ్డి పురం బంగారం ఇవ్వలేదు, ధర మాత్రం 1,60,000 తీసుకుంటే అయిపోయింది. ఇచ్చింది లేదు, మోసం అయితే అయిపోయింది. అయినా మరి ఇప్పుడు మనము మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గిన్నె గురించి మరి మనం ఏం అడగాలి? వాళ్ళను ఏదిగా పోయి మహాలక్ష్మి 2,500 అడగాలన్నా వద్దా? ఏదిగా పోయి మరి ముసలి 4,000 పిచ్చని అనాలన్నా వద్దా? కులం బంగారం అడగాలన్నా వద్దా? అడగకుండా మోసపోయి అడగటానికి వచ్చిన్నారు. నేనేమంటున్నా నీతోని, తప్పిపోయి మీరు వాళ్ళు ఇచ్చే చీరకో సారికో ఓటేసింది అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏనే 4,000 కొట్టుకో నాకే ఓటేసింది అంటాడు. అంటాడా కదా? నేను మహాలక్ష్మి లేకపోయినా నాకే వేసింది అంటాడు. మరి వేద్దామా? రేపు నేను అసెంబ్లీలో వేసి గట్టి కొట్లాడతాడు మీకోసం. ఇప్పుడు ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్ ఉంటుంది, గట్టిగా మాట్లాడాలి. మాట్లాడితే ఏమంటాడు నన్ను? ఏమై హరీష్ రావు నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు, నువ్వు పోయి మాదారం కాడ 4,000 లేకపోయినా నాకు ఓటు వేద్దానే నాకే వేసింది మాదారంలో, ఇంకెక్కడ 4,000 అంటాడు. అంటే రానుగా నువ్వు మాదారం పోయినావు, అక్కడికి ముసలి పెట్టినావు, నువ్వు మహాలక్ష్మి 2,500 అన్నావు, పెన్షన్ 4,000 నా గురించి యాడ్ చేసి చెప్పొచ్చినావు. అయినా మాదారంలో నాకు డబ్బులు పడ్డాయి అంటే ఏమంటాడు? 4,000 వద్దన్నట్ట కదా, మనమే వద్దన్నట్టు అవుతుంది. మహాలక్ష్మి లేకపోయినా వేస్తామా? ఏమిచ్చింది? ఒక బస్సు అంతా వస్తాయి కదా. బస్సులు ఎక్కడ భయపడుతుందో బాపు మీరు బస్సు వేసించండి, భయమవుతుంది మాసకులకైతే. ఆనాడు ఏంటికి పసలు ఇచ్చే రాకు భయమండి, పసలు పెట్టి పోయింది భయమండి. అది ఏమైందో తెలుసు అనుకుంటే 6,000 ఫ్రీ అన్నాడు, మొబైల్ డబ్బు టికెట్ కొట్టింది. దాని నుంచి నల్లగా ఇక అయితే బాగా ఫ్రీ అంటే బట్ట దగ్గర 5 రూపాయలు పన్ను పన్నట్టు పెట్టి ఈ ఆడికాడికి అయిపోయిందా లేదా? అంతా మోసం జరుగుతుంది. మరి ఏం చేద్దాం? మీరు అందరూ ఆలోచన చేయాలి. అక్కజనులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా మంచినీళ్ళ పథకం తెచ్చి మంచినీళ్ళ దాని లేకుండా చేసింది. కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది. ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ అనే పథకం పెట్టి
ఆడవిలో ముట్టే ఇన్ని పైసలు ఇచ్చి కిట్ ఇచ్చి కాల్పు చేసి ఇంటికాడ పంపే మంచి పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చింది. పెన్షన్ 2000 అంటే 2000 బరాబర్ నెల ఇచ్చింది. రైతు బంధు అనే పథకం తెచ్చి కరోనా వచ్చినా కూడా కేసీఆర్ గారు రైతు బంధు పైసలు బ్యాంకులకు రైతులకు వేసిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒకసారి ఇస్తే ఒకసారి ఎగ్గొడుతుంది రైతు బంధు. ఎగ్గొట్టినా అంత ఆరంభం అదే రైతు బంధు. చెప్పుడేం చెప్పిండు, ఇలా కేసీఆర్ 10 ఇచ్చిండు, మీరు 15,000 ఇస్తాం ఎకరానికి అన్నారు. ఆశపట్టి ఉన్నది ఆగమి. అందువల్ల మనం దయచేసి మా అక్కలు మహిళలకు నియత ఎక్కువ అంటారు. ఆడబిడ్డలకు ఏంటంటే ప్రేమ, మాట తప్పరు, నిజాయితీ ఉంటారు. అందుకే ఈ అక్కజనులతో ఇలా మీటింగ్ పెట్టుకుందామని చెప్పిన నేను మా వాళ్ళకి. ఇలా ఆడబిడ్డలకు అండగానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. మేము మీ గురించి కొట్లాడాలనే ప్రతిపక్షం అంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. మేము గట్టిగా మీకోసం అసెంబ్లీలో ఎంత దూరమైనా కొట్లాడతాం. రోజు మేము కొట్లాడితే మా మీద కేసులు పెడుతుంది. ఎందుకు వీళ్ళు గట్టిగా అడుగుతుంది హరీష్ రావు అంటే కేసీఆర్ గట్టిగా అడుగుతుంది అని వీళ్ళు అడగకుండా చేద్దామని మమ్మల్ని భయపడదాం అనుకుంటారు. ఊరుకుంటాం, మేము అస్సలే భయపడము, ఇంకా గట్టి కొట్లాడతాం. ఎందుకంటే కేసీఆర్ సారు తెలంగాణ తెస్తానన్నాడు, తెలంగాణ తెచ్చింది. ఆయన సాయి మొత్తం తలబెట్టి తెలంగాణ తెస్తా అంటే రాదన్న తెలంగాణ అయితే వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఇంత పిల్లలకు మేలైంది, ఇంత చదువులు మేలైనాయి, ఇంత రోడ్లు బాగైనాయి, ఇంత 2000 పెన్షన్ వచ్చింది, ఇంత కళ్యాణ లక్ష్మి వచ్చింది, గంట బంధు లాంటి పథకం వచ్చింది, కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. సో వీళ్ళు ఏం చేసిండు, అర్వాస్ పాట పాడింది. కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మేము తులం బంగారం కలుపుతాం. కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఇక ఆడపిల్లలకు మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తాం. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాం. ఇట్లా ఏమేమో చెప్పింది. సరే మనుషులం కదా, ఆశపడతాం, తప్పే ఉన్నది. కేసీఆర్ 2,000 వచ్చింది, 4,000 ఇస్తాడేమో అనుకుంటాం కదా, తప్పే ఉన్నది. అలా ఆశపడతాం. కానీ అసలు సంగతి బయటపడ్డది. ఇప్పుడు బయటపడ్డది 2 ఏళ్ళ. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిందాడు. ఆయన నేను 2,000 4,000 చేస్తా అంటే గెలవగానే 4,000 ఇచ్చేసిండు ఆయన. మరి ఈ నెలకి ఇస్తలేదు 4,000 ఇవ్వాలి కదా, మోసమే కదా, మోసం జరిగింది. మరి ఇప్పుడు ఆయనకు అర్థం కావాలంటే మీరందరూ కూడా ఆయన కొంచెం బుద్ధి చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఓటే గొప్పది. ఇప్పుడు ఆయన ఏమంటుండు, నాకేయింది అంటుండు. ఈ 2 ఏళ్లలో నాగారం లేని పైస పడేదమ్మా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు ఈ 2 ఏళ్లలో ఏమన్నా ఒక మంచి పని జరిగింది ఒక్కటి చెప్పారు నాకు. ఓ స్కూల్ కట్టిందా, ఒక రోడ్ వేసిందా, ఓ నల్ల తెచ్చిందా, ఇల్లు ఒకటి ధనబంధు కూడా అది కూడా నేను ఒక్కడే ఆపించిన. మీరు అందరూ మా దగ్గరికి వస్తే కలెక్టర్ మాట్లాడి బిడ్డ కనర్దారంటే గట్ల సగం ఆగి ఉంటాం. ఆ వాళ్ళకి కూడా మనం కట్టిస్తాం ఖచ్చితంగా. ఎవరింగ్ అయితే కూలిపోయినాయో నేను తప్పకుండా మళ్ళీ వాళ్ళకి జాగ్రత్త చేస్తే నేను కట్టిస్తాం. అయితే మీరు ఆలోచన చేయాలి. 2 ఏళ్ళ అయింది గవర్నమెంట్ వచ్చి, ఏమన్నా కొద్దిగా సౌలత అయిందా అమ్మ? 2 ఏళ్ళ ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మనకు పైసా సౌలత అయిందా? బస్సు ఫ్రీ తప్ప. ఇక బస్సు అనేది తక్కువ చెప్పింది ఇప్పుడు. అయితే గద్దప్ప ఏమన్నా ఒక మంచి పని అయిందో దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల మనము మీరందరూ కూడా ఆలోచన చేసి మరి మనం మన కారు గుర్తును గెలిపించుకుంటే నేను గట్టిగా మీకోసం కొట్లాడతా. సరిగా గెలిపించుకున్నందుకు 5 ఏళ్ళు అనుభవించాలి కదమ్మా, తప్పదు. 5 ఏళ్ళు అయితే వాళ్ళని మూయాల్సిందే. కాకపోతే ఈ 2 ఏళ్ళలోనన్నా కొన్ని మంచి పనులు చేయించుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మాట అమలు జరగాలంటే మనం గట్టిగా వాళ్ళకి ఒక సుంపు పెట్టాలి. లేకపోతే ఏమనుకుంటారు, జనం అంతా మాకే వేసేది అనుకుంటారు. వాళ్ళకి అర్థం ఎప్పుడైతుంది, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు కర్రు దాల్చి వాత పెడితే అదే నేను 4,000 ఎగబెట్టినందుకు నాకు ఓటేయలేదు, నేను తులం బంగారం ఇస్తానని మాట తప్పినందుకు నాకు ఓటేయలేదు, నేను మహాలక్ష్మి మనిషికి 2,500 ఇస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట తప్పినందుకు నాకు ఓటేయలేదని మనకి మనసులో పట్టాలి. నవ్వుతా పట్టాలంటే మరి వరకు మనం ఓడగొట్టాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూడా అసెంబ్లీలో ఏమంటా, అరే బుద్ధి వచ్చినా కూడా ఇప్పుడు మాదారంలో పొట్టు పొల్లు చేసేది కాంగ్రెస్ పార్టీని,
ఓడగొట్టింది. ఇప్పటికన్నా నువ్వు 4,000 ఇవ్వని నేను గట్టిగా అడుగుతా. ఇక మా పోషమ్మ చెప్పింది నాకు 4,000 ఇస్తాడు అని. మా పోషమ్మ నాకు మాట ఇచ్చింది, నేను ఓడగొట్టింది, 4,000 ఇస్తావా ఇవ్వవా అని అడుగుతా. అంటే నా పక్క కోసం ఎవరంటున్నా అందరూ ఓడగొట్టునే అయిపోయింది. ఏం పేరు? ఇక లక్ష్మి అంటుంది. లక్ష్మి ఏమంటుంది? దసరకు ఇంత కేసీఆర్ సీరం అంటుంది, మీరు వచ్చింది మీ నోట్ల మందు కూడా మీరు సీరియల్. అది కూడా ఇచ్చిండు. నువ్వు ఏడుకున్నా మీకు సర్పంచ్ ఎలక్షన్ల ముందు గ్రూపులలో ఒక్కటి ఇచ్చిండు. అది అందరికి ఇయ్యలే. కోడలికి ఇచ్చిండు, అక్కకి ఎగ్గొట్టింది. బిడ్డకి ఇయ్యలేదు, అక్కకి ఇయ్యలేదు, కోడలికి ఎక్కిచ్చిండు. కేసీఆర్ ఉండగా గ్రూపులే 18 ఏళ్ళు దాటిన అందరికీ ఇమ్మన్నాడు. అది పండుగకి ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఓట్లకి ఇస్తాడు. అంతేనా? 4,000 ఇవ్వాలి. మాకు కళ్ళు కావు, కాకపోతే కావు, మా దవాఖానలకు కావు. 2,000 ఇచ్చాను కోసేస్తున్నారు. ఈ పైలు ముంగడి ఇస్తున్నారు. పైలు రేపు ఎల్లుండి అనాక మరి కేసీఆర్ ఉన్నాక అంతకు ముందు మాకు 8 రోజులు 15 రోజుల ముందు వస్తుంది. మేము కేసీఆర్ అన్నం నీరు బతుకుతున్నాం. ఇప్పటికైనా మాకు భూములు లేవు. మేము భూములు లేదే బతుకుతున్నాం. ఇక మేము బట్టతో కట్టుకొని బతికినాము. ఇవాళ తిని నీరు తప్పితే కాదు కేసీఆర్తో మేము బతికినాము. ఇవాళ కేసీఆర్ మాకు ఉంటేనే మాకు వచ్చింది. మేము ఆయనది తిని మళ్ళీ ఇక్కడ అక్కడ తిరిగి వేయాలి అంటుందంటే మా నుంచి కాదు. మేము దక్షిణ సరే, మేము అదే ఓడుకుంటాం. మేము దక్షిణ సరే. మరియు అందరితో నా విన్నపం ఏంటంటే, ఇవాళ మీ పిల్లల చదువుల గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే అడగండి, చెప్తారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది ఉండేది. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాత రోజుల్లో తెచ్చింది. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కూడా ఇది మంచి పథకము, పిల్లలు ఎస్సీలు బీసీలు పేద పిల్లలు చదువుకునే పథకం అని కేసీఆర్ గారు నెలకు 2,500 సంవత్సరానికి 2,500 కోట్లు ఇచ్చి పిల్లల్ని చదివిపించింది కేసీఆర్. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లలో ₹1 ఆ పిల్లలు పరిశ్రమ అవుతుంది. కాలేజీలో చదువు అయిపోయినాక సర్టిఫికేట్లు దొరుకుతారు పిల్లలకు. మీ పిల్లలు మగ పిల్లలు ఆడపిల్లలు మీ ఇళ్ళలో ఉంటారు కదా, ఆ పిల్లల్ని అడిగితే మీకు చెప్తారు. పిల్లల చదువు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఈయన అమెరికాలో చదువుకోవడానికి ఈయన ఇప్పుడు చదువుకుంటాడంటే ఈయన ఎంబడ ఓ గ్యాంగ్ దొరికితే ఆడ చదువుకుంటాను ఆడ ₹1,00,00,000 ఖర్చు పెట్టింది. అంతా 10 లైన్ల రోడ్డు ప్రయోజన రోడ్ వేసుకుంటున్నాడు ఆయన భూముల దిక్కు. అంటే అవసరం లేని ఖర్చులు పెడుతున్నాడు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్నాడు. ఇలా ప్రజలకు ఎన్నో మాట ఇచ్చింది, ఎవరికి కావాలి సిటీ? నువ్వు ప్రజలకు ఇస్తానన్నా నువ్వు 4,000 పెన్షన్ ఇయ్యి, రైతు బంధు ఇయ్యి, ఎరువు బస్తాలు దొరుకుతున్నాయమ్మా. కేసీఆర్ ఉండగా ఆటో వానికి ఫోన్ చేస్తే ఇంటికాడ మందు బస్తాలు వేయలే ఆటో ఆయన. ఇంటికాడ రేపు 4 బస్తాలు లేదా తమ్మి అంటే సాయంత్రం వేసి పైసలు తీసుకొని పోవు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎరువు బస్తాలు ఎంత ఇబ్బంది పెడుతుండ్రు. ఇంకా ఇప్పుడు అక్కడ 3 తాపాలు ఇస్తారట. మనకు 5 బస్తాలు కావాలంటే మొదలు 1, మధ్యలో 2, పొట్టకెచ్చినట్టు 2 ఇస్తారట. 3 సార్లు తిరగాలన్నట 5 బస్తాలు. ఎంత ఇబ్బంది అవుతుంది మందు బస్తాలకు. మరి మందు బస్తాల కోసం గోస పెట్టిన కాంగ్రెస్ మళ్ళీ ఎందుకు ఓటేయాలి మనం? ఇప్పుడు ఏమంటాడు, నేను ఎరువు బస్తాలు ఇవ్వకపోయినా చేసిండు, 4,000 పిచ్చలు ఇవ్వకపోయినా చేసిండు, మహాలక్ష్మి ఎగబెట్టినా చేసిండు, తులం బంగారం ఇవ్వకపోయినా చేసిండు, కేసీఆర్ కిట్ బంద్ పెట్టినా చేసిండు, బతుకమ్మ సీడలు బంద్ పెట్టినా చేసిండు, అన్నీ పెట్టినా చేసలేదు. ఇంకా న్యాయం ఉండాలి కదా. ఆయన న్యాయం తప్పినప్పుడు మరి మనం కూడా చూసుకోవాలి తల్లి. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు గంట కరోనా వచ్చినప్పుడు మీకు యాదుకుందో లేదో, నేను వచ్చి తిరిగిన పటాన్ చెరువులో
అందరు భయపడుతుంటే రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కానీ సూదులు కానీ గోళీలు కానీ తెచ్చి ప్రజలకు ధైర్యం ఇచ్చినాం. 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం. నెల 10 కిలోలు ఇచ్చిన నెలకున్నప్పుడు గరీబులు కరోనా వచ్చింది ప్రజలు ఆగమవుతారని 10 కిలోల బియ్యం ఇచ్చినాం. క్యారెట్ మీద 1500 రూపాయలు ఇచ్చినాం. కడుపులో పెట్టి కాపాడుకున్నాం. కరోనా వస్తే కరోనా వచ్చినా రైతు బంధు ఆపలే. కరోనా వచ్చినా ఎరువు బస్తాల తిప్పలు కాలే. అయిందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి లేదు. వీడు రైతు బంధు ఇయ్యడు, ఎరువు బస్తాలు ఇయ్యడు, 4,000 ఇట్లా ఎగ్గొట్టాడు, మహాలక్ష్మి అట్లా ఎగ్గొట్టాడు, బతుకమ్మ సీరియల్ బంధు పెట్టాడు, కేసీఆర్ కిట్ బంధు పెట్టాడు, పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బంధు పెట్టాడు. అంతా అది గ్యాస్ మీరు అంతా చూస్తారు. అవి వద్దున్నాయా పైసలు? అంతా అయినాయింది కదా. బుక్కులలో పైసలు పడుతున్నాయా? ₹40 నా పేరు రాను. 950 రూపాయలు పెట్టి గ్యాస్ వేసుకుంటున్నాం. నెలకు 2 గుడ్డ వేసుకుంటే ₹1 నా అకౌంట్లో పడాలి కదా. ₹1 కూడా పడతలేదు. ముందు 550 ఉండే గ్యాస్కు, ఇప్పుడు 950 రూపాయలు చేసారు. మాకు చేసినా మాకేం ప్రయోజనం? ముందు ₹1 రాంది, 5 మళ్ళీ తిరిగి బస్ అన్నాడు. ఏ బస్ అప్పుడు మేము పోతే ఏడాది ఒక్క దగ్గరనే అర్థం మా ఊరా. వైద్యులు ఒకటే బస్సు తిరుగుతుంది మా ఊరు. మేము టైంకి ఏం పోలేదు. ఇక ఆటలో లేవు, బస్సు లేవు. మా బస్సు ఏంటి మేము బుక్ చేసుకొని పోవాలి. 300-400 పెట్టుకోండి. మళ్ళీ నేను అన్ని చేస్తాను. వాటర్ ప్లాంట్ కూడా వచ్చి చెప్పిండు అప్పుడు. నేను గ్యాస్ ఫ్రీ చేస్తా, అన్ని ఫ్రీ చేస్తా అని చెప్పింది. నాకు ఒక్క పని చేయలేదు. పింఛన్ కావాలన్నప్పుడు నాన్నగా చేస్తా అన్నాడు, గ్యాస్ ఫ్రీ ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? ఒక ఊరికి ఒకటి ఏమి చేయలేదు. పైసలు పెట్టి మేము ఎట్లా ఉంటాం సార్? చేశారన్నప్పుడు మాకు 1,16,000 ఇచ్చిండు. ఇస్తే 3 కిలోల బంగారం వచ్చింది, లగ్గం బట్టలు వచ్చినాయి. మరి ఇప్పుడు నువ్వు 1 తులం కాదు, పావులు ఎక్కువ పెడతలేవు. మేము ఎవరిని అడగాలి? పిల్ల పుడితే కూడా మళ్ళీ పిల్లకేం లేవు సార్. పిల్ల పుడితే కూడా లేనివాడు ఉంటే ఎవరి కాలు మొక్కి ఆ పిల్లని తీసుకొని తల్లిని తీసుకొని రావాలి. లేని పరిస్థితుల్లో మేము ఏం అమ్ముకోవాలి సార్? మా భూములు కూడా లేవు. మేమేం చేయాలి? ఈ కష్టం వేసుకొని మేము ఎట్లా బతకాలి? ఎట్లా చేయాలి? మేము ఒకటే బస్ అయింది మా ఊరికి. మాట్లాడినాను సార్. సో ముఖ్యంగా మా అక్క చెల్లెలకు అన్ని విషయాలు అర్థమైనాయి. మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైసలు కూడా రాక మీ పిల్లల చదువులు ఖరాబ్ అవుతున్నాయి. ఎవరిమైనా ఏం కోరుకుంటాం? మేము కష్టపడ్డాము, మా పిల్లలు కష్టపడద్దు. మాకంటే మా పిల్లలు మంచిగా బతకాలని ఏ తల్లైనా కోరుకుంటారు. నా పిల్లలు నాకంటే మంచిగా బతకాలని కోరుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక పిల్లల చదువులను ఆగం చేస్తా ఉన్నాడు. ఆ పిల్లల చదువులకు కట్టాల్సిన పైసలు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 2,500 కోట్లు డాక్టర్ చదువు కానీ, ఇంజనీరింగ్ చదువు కానీ, డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ ఆ పిల్లల చదువుల ఫీజులు కేసీఆర్ కట్టేది. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు, ఆడపిల్లలు, మగపిల్లల చదువులు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లలో మీ పిల్లల చదువులకు పైసలు కట్టక సర్టిఫికెట్లు రావట్లేదు, పై చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అట్లే గురుకుల పాఠశాలల్లో చాలా బాగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చదువుకునే పరిస్థితి ఉండేది.
సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టేది, పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చదవాలంటే భయపడుతున్నారు. రోజు అక్కడ ఆహార కలుషితం వల్ల బయళ్ళు, వాంతులు, జ్వరాలు, దవాఖాన్ల పాలవుతున్నారు పిల్లలు. గురుకుల పాఠశాలల పరిస్థితి కూడా ఆగమైపోయిన పరిస్థితి ఉంది. అంటే ఏమైపోయిందంటే మాటలు ఎక్కువ. రేవంత్ రెడ్డి అన్ని కూడా ఏమైనా గట్టిగా మాట్లాడినామనుకో నీ లాల్లో తొండలు జరగొడతాడు, నీ ప్రేగులు తీసుకొని వేసుకుంటా అంటాడు, నీ కళ్ళ గుడ్లు వీటి గోటీలాడుతా అంటాడు. ఇవ్వలకు కావాలి. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు గోటీలాడుడేందుకు, ప్రేగులు కూడా ఎందుకు, తొండలు జరగొట్టుడేందుకు? ఆయన లంచ పిందలు అంటాడు. నువ్వు లంచ పిందలు ఎవరెత్తుతాడు? దొంగలు ఎక్కుతాడు. సీక్రెట్లో లంచ పిందల కోసం ఏం జరుగుతాడు? ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు మాట్లాడతాడు. ముఖ్యమంత్రి అంటే ఆయన సంసారం ఎట్లా తగబెట్టాలనో, రాష్ట్రాన్ని తగబెట్టాలనో వద్దా? ఇప్పుడు మన ఇంటి యజమాని, ఇంటి యజమాని మంచిగా నడిపితే ఇల్లు మంచిగా ఉంటుంది. ఈయన నువ్వు రాష్ట్రానికి యజమాని. కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా నడిపిండు? ఎన్నడన్నా పటార ఒడగొట్టిండా తెలంగాణది? ఏ రోజన్నా తెలంగాణ గౌరవం తగ్గించిండా? అరే బాల్యకాల 24 గంటల కరెంట్ ఇచ్చిండు. 24 గంటల కరెంట్ ఇంతకుముందు వచ్చిన కేసీఆర్ రాకముందు చీకట్లో ఉంటుండే కరెంట్. ఆయన వచ్చినాక మంచి కరెంట్ వచ్చేటట్టు చేసిండు, నీళ్ళు వచ్చేటట్టు చేసిండు, రైతు బంధు వచ్చేటట్టు చేసిండు, రోడ్లు వేపించిండు. దానిలో ఇంకింత మంచిగా చేయ, ఆయన కంటే ఇంకింత మంచిగా చేయాలంటే లాగా తొడలు జరగొట్టా, నీ ప్రేగులు విక్తా, నీ కళ్ళ గుడ్లు పెట్టుకొని ఆడతా, గివి తప్ప ఇంకేమైనా చేస్తుండా? నోరిప్పితే తిట్టుడే తిట్టుడు, తిట్టుడే తిట్టుడు. తిని దొరుకుతాయితుందా? తిట్లు కావాలన్నా, పెట్టుడు కావాలన్నా? నువ్వు కేసీఆర్ 2 సీరియల్ ఇచ్చి 4 ఏనుంటివి, నువ్వు కేసీఆర్ 1 ఇస్తే నువ్వు 2 ఏనుంటివి. అంతకంటే మంచిది. కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 ఇస్తాను, 4,000 ఇచ్చి శబాష్ అనిపించుకో. ఆ ఇచ్చే 2,000 కూడా 2 నెలలే కొట్టిండు మధ్యలో. చూసేదా లేదా? 1 నెల పోయింది మధ్యలో. పోయిన ఏడాది 1 నెల పోయింది, ఈ ఏడాది 1 నెల కొట్టింది. అది ఏం చేసింది? అవ్వన్నది పోవడం 30 తారీఖు లాస్ట్కి తీసుకుపోయి ఆయనకి 1 నెల కొడుతుంది. ఫస్ట్ మొదటి వారంలో వస్తలేదు, లాస్ట్కి తీసుకుపోయి ఆయన తన నడిపి 1 నెల కొట్టేస్తుంది, 3 నెలల కొడు కొట్టేస్తుంది. 4,000 దేవుడు గది ఇచ్చే 2,000 1 నెల కొట్టేస్తుంది. ఈ రకమైన మోసం జరుగుతావు. నువ్వు మనుషులకు నువ్వు మంచిగా పనిచేసి శబాష్ అనిపించుకోవాలి. కానీ ఈ తిట్లకి కావాలి, తిట్లు కావాలన్నా? తిట్లు తప్ప ఆయన ఏమైనా ఉన్నాయా? తల్లి పని ఉన్నది ఏమన్నా? ఈ 10 ముచ్చేటది మాలాడంలో ఇట్లే మాట్లాడుకున్నాం. ఏదన్నా కొత్తగా ఈ 2.5 సంవత్సరాలు అయింది, ఏమన్నా రూపాయి పని అయింది వచ్చి పుట్టినాడు. రూపాయి పని మాలాడంలో. దయచేసి అందుకే నేను ఏమంటున్నా అంటే మళ్ళా కేసీఆర్ రావాలి. మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది, మన పిల్లలు మంచిగా చదువుతారు. సో అందుకే మా అక్క చెల్లెలకు నేను పేరున నమస్కరించి ప్రార్థించేది, దయచేసి ఇప్పుడు 11వ తారీఖు పోలింగ్ ఉన్నది. కారు గుర్తు కోటేసి కేసీఆర్ ని గెలిపోయింది. మళ్ళా మంచి రోజులు తెచ్చుకుంటాం మనందరూ. ఈ ఎరువుల బాధలు పోవాలి, మరి పోవాలన్నా వద్దు? ఎరువుల బాధలు, కరెంటు బాధలు పోవాలి, ఎరువుల బాధలు పోవాలి. మన పిల్లలకు చదువులు మంచిగా రావాలి, 4,000 పింఛన్ రావాలి, అక్క చెల్లెళ్ళకి 2,500 రావాలంటే కాంగ్రెస్ ఒకటి సురుకు పెట్ట బంగారం పడదగ్గన్నా? నీకు బిడ్డ ఉన్నదా? ఏమి నీకు పెళ్లికెట్లి బిడ్డ ఉంటుంది, నీకు రంగు ఎక్కువ అవుతుంది, బిడ్డలు మీరు అడుగు. అందుకే అర్థమవుతుంది బంగారం ఎవరిస్తుంది అప్పటి నుంచి. ఆడవిలో తల్లికి బిడ్డ ఎట్లా పెరుగుతుంటే తల్లికి అంత బరువు అట్లా పెరుగుతుంటది. ఇంత పుస్తకాలనే చేయించారు కదా. 1,50,000 అయిపోయాయి. 1,60,000 అయిందండి నిన్న. సరే అమ్మ, అన్ని మంచి జరగాలంటే ఉన్నాం, దేవుడు ఉన్నాడు. మళ్ళా ఎప్పుడైనా ఒక సామెత ఉంటుంది వెంకట, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. గట్లే అయింది మొన్న కూడా. ఈ కేసీఆర్ చేసే పని కంటే రేవంత్ రెడ్డి ఆయన అబద్ధాలే జల్దీ చుట్టినాయి, నమ్మినాం, ఆగమైనాం. ఇక అయిపోయింది. ఇక ఇప్పటికైనా మళ్ళీ మనం తెచ్చుకొని మంచి రోజులు చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీరు చేయలేకపోతే గటు వేరేది కాగమైంది, మనది వేరే బిడ్డ. వాస్తవానికి మన మెదక్ జిల్లా దిక్కు మంచిగానే మనం కేసీఆర్ దిక్కే ఉన్నాం. జర వేరే దిక్కు కొంచెం తిరిగి అయ్యి మనం దెబ్బతలింది. సరే తప్పక చేద్దామమ్మా.
ఏం పేరు అమ్మ పేరు? లక్ష్మణ చెప్పినట్టు తప్పక ఆలోచన చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మా మహేందర్ గౌడ్ నిలబడ్డాడు. ఏడున్నారా బాబు? దండం పెట్టుకో. మహేందర్ గౌడ్ గురంతా మీ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలి మా తమ్ముడికి అనే కోరిక. రెండవది మా జే మల్లేష్ ఉన్నా ఒకటే నమస్తే పెట్టుకో. జే మల్లేష్ 11వ వార్డు ఉన్నారు, తమ్ముడిని ఆశీర్వదించండి. అట్లే మా చెల్లె స్వాతి గణేష్, ఏమి స్వాతి గణేష్ మా చెల్లె 12వ వార్డు పేరు ఉన్నది. ఈ చెల్లెని కూడా మీరు అందరూ రఘు అందరూ ఆశీర్వదించండి. అదేవిధంగా తమ్ముడు నవీన్ 13వ వార్డు నుంచి నవీన్ కూడా ఆశీర్వదించండి. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం మనం వేసుకుంటున్నాం. మనకు 4000 పెన్షన్ కోసం వేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకు 2.5 ఏళ్ళు అయింది మాట తప్పింది. వాళ్ళ చురుకు కుట్టాల్సిందే. వాళ్ళు భూమి మీద లేరు, గాలి ఉన్నారు, భూమి మీద లేవాలి. వాళ్ళను ప్రశ్న కూడా చాలు గుర్తు కొట్టేసి జీవించాలని మా అన్నదమ్ములు మీరు అయితే మా సార్ మాకు చెప్పేదనుకున్నారు. నమస్కారం అందరికీ. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ఇంత ఓపిక విన్న మా అక్క చెల్లెలకు అందరికీ పేరు ధన్యవాదాలు. నమస్కారం.